బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు లైవ్‌లో దివ్య భరణి గారితో కావాలని చెప్పి తనూజ టాపిక్ అయితే తీస్తుంది. ఇక తనూజ భరణి విషయంలో ఎలాంటి ఎమోషన్ అవుతుందో అందరికీ తెలుసు. అయితే లైవ్‌లో కావాలని డిస్కషన్ పెంచి తను అలుగుతున్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇక లైవ్‌లో ఏం జరుగుతుందనేది చూద్దాం. అయితే ఇక బిగ్ బాస్ హౌస్‌లో గార్డెన్ ఏరియాలో డిమన్, పవన్, ఇమ్మాన్యుయల్, రీతు చౌదరి కూర్చొని ఉంటారు. ఇక నేను, పవన్ కాకుండా తనూజ మేము ముగ్గురం ఉంటే మా ముగ్గురిలో నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు ఫస్ట్ అని ఇమ్మాన్యుయల్ అడిగితే ఈసారి ఖచ్చితంగా తనుజాకే సపోర్ట్ చేస్తానంటూ రీతు చౌదరి చెప్తుంది. ఎందుకంటే డీమన్ పవన్ తర్వాత నీకు సపోర్ట్ చేస్తానురా, తనుజ లేకపోతే తనుజ ఉంటే మాత్రం తనుజాకే సపోర్ట్ చేస్తానంటూ రీతు చౌదరి చెప్తుంది. ఇకపోతే ఇక సోఫా ఏరియాలో కూర్చొని ఉన్న భరణి గారితో తనుజాకి హాఫ్ చపాతీ ఇచ్చారని చెప్పి ఇక దివ్య టాపిక్ తీస్తుంది. దివ్య అంటుంది అదే హాఫ్ చపాతీ నాకిస్తే తను ఎంత ఫీల్ అయిపోతుందో అన్న టాపిక్ అయితే లైవ్‌లో పూర్తిగా చూపించలేదు. కాకపోతే ఈ డిస్కషన్ మాత్రం దానికోసమే జరుగుతుంది. అయితే హౌస్‌లో చాలామంది కంటెస్టెంట్స్ ఉంటారు. అందరూ అందరితో మాట్లాడతారు. అలా మాట్లాడితే ప్రతిదానికి నేను ఫీల్ అయిపోతాను అంటే ఎలా కుదురుతుంది అన్నట్టుగా భరణి గారితో దివ్య డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఇక భరణి గారు వద్దులేరా నువ్వేం ఫీల్ కావద్దు. ఈసారి నేను నీకు కూడా చపాతీ ఇస్తాలే హాఫ్ అన్నట్టుగా మాట్లాడతారు. లేదు లేదు నేనేం చపాతీ కోసం అడగట్లేదు. ఇక్కడ మనిషితో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే విధానం కోసం చెప్తున్నాను అంతే అని దివ్య అనేసరికి భరణి గారు లేదు అలా ఏం ఫీల్ చేయొద్దు. తను ఫస్ట్ నుంచి నాతో ఉంది కదా! అందుకని ఆ ఎమోషన్ అలా క్యారీ చేస్తుంది అంతే అని భరణి గారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్న దివ్య కావాలని ఆ ఆర్గ్యుమెంట్‌ని పెంచుతూ ఉంటుంది. ఇక భరణి గారు లేచి వెళ్ళి దివ్య తలని పట్టుకొని తలపైన తనకి కిస్ చేస్తాడనమాట. అలాంటిది ఏం లేదు. నువ్వు ఫీల్ చేయొద్దు. తనుజాతో మాట్లాడతాంలే అన్నట్టు భరణి గారు మాట్లాడతారు. ఇప్పుడు రాము రాథోడ్ హౌస్‌లో ఉన్నారు. నేను ఆయన్ని అన్న అన్న అని పిలుస్తాను. నేను అన్న అని పిలుస్తున్నానని చెప్పి తనతో ఎవరు మాట్లాడినా నేను ఫీల్ అయిపోతాను. తను ఎవరి కోసం స్టాండ్ తీసుకోకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అంటే హౌస్‌లో అవ్వదు కదా! అందరితో మాట్లాడతాం. రిలేషన్స్ ఫార్మ్ చేసుకొని పిలిచినంత మాత్రాన వాళ్ళు వాళ్ళతోనే ఉండాలని రూల్ లేదు కదా! అని దివ్య మాట్లాడుతుంది. ఇక భరణి గారి దగ్గర ఏ జవాబు అయితే ఉండదు దివ్య అడిగే ప్రశ్నలకు. అయితే దివ్య అప్పుడు ఇమ్మాన్యుయల్ అక్కడికొస్తాడు. ఇక దివ్య ఇలా అంటుంది, ఇమ్మాన్యుయల్, సంజన గారు ఇప్పుడు ఇద్దరు కూడా తల్లి కొడుకులాగా హౌస్‌లో ఉంటున్నారు కదా! అలా అని ఇమ్మాన్యుయల్ వేరే వాళ్ళతో మాట్లాడటం మానేస్తున్నారా? తనుజతో ఎంత క్లోజ్‌గా ఉంటాడు, మీతో ఎంత క్లోజ్‌గా ఉంటాడు. అలానే సంజన గారు ఫ్లోరాతో ఎంత క్లోజ్‌గా ఉంటుంది. ఇలా అందరితో మాట్లాడుకుంటున్నారు కదా! నేను మీతో మాట్లాడితే ఆమె ఎక్కడ లేని సీన్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా తనుజని టార్గెట్ చేసి దివ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాము రాథోడ్ కూడా అక్కడికి వచ్చి అవును ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తున్నారు కదా! అందుకని మేబీ తను ఎమోషన్ అవుతుంది. నువ్వు అడిగింది కూడా కరెక్టే అన్నట్టు చెప్తూ ఉంటే ఇక ఇమ్మాన్యుయల్ ఇలా అంటాడు. ఇది హౌస్‌లో ఏదో రిలేషన్ ఫార్మ్ చేసుకున్నట్టు కాదు. వాళ్ళు ఒకరిపై ఒకరికి ఉన్న ఎమోషనే. దానికోసం మనం ఇంత డ్రాగ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీరు వెళ్ళి డైరెక్ట్‌గా మాట్లాడుకోండి. అందులో దివ్యని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. మీరే వెళ్ళి మాట్లాడండి అన్న. మీరు మాట్లాడితేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే తను కొంచెం చైల్డిష్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే చిన్న పిల్లల్లాగా మా నాన్న నాతోనే మాట్లాడాలి, నా ఫ్రెండ్ నాతోనే ఉండాలి అన్న ఫీలింగ్‌లో ఎక్కువగా ఉంటుంది. అలుగుతూ ఉంటుంది. దానికి బాధపడుతూ కూడా ఉంటుంది. మీరెళ్లి మాట్లాడితేనే తనుజ మనసులో ఏముంది అన్నది బయటకొస్తుంది. అంతేకానీ ఇక్కడ మీరు డిస్కస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అలానే మీరు తనుజతో మాట్లాడినప్పుడు దివ్య ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే మంచిది. ఇక్కడ హౌస్‌లో దివ్య చాలా లేట్‌గా వచ్చింది. అయినా సరే రీతుతో నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. కానీ నా మనసులో ఉన్నది ఏది నేను రీతుతో షేర్ చేసుకోలేను. దివ్య లేట్‌గా వచ్చినా సరే ఇప్పుడు నా మనసులో ఏదైనా ఉంటే నేను దివ్యతో డైరెక్ట్‌గా షేర్ చేసుకోగలుగుతున్నాను. ఆ ఫ్రెండ్లీ నేచర్ నాకొచ్చేసింది. హౌస్‌లో ఎప్పటినుంచి ఉంటున్నాం అన్నది కాదు. మనము ఎవరితో ఎక్కువ క్లోజ్ అయిపోతామో అన్నదే మ్యాటరు. ఎవరితో చెప్పుకోవాలి మన మనసులో ఉన్నది అని కొంతమందితోనే షేర్ చేసుకోగలుగుతాం. అలా షేర్ చేసుకోగలిగే ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది అంతే. అంతకు మించి ఏముండదు. దాన్ని డ్రాగ్ చేసి వెనక మాట్లాడుకొని ఎమోషన్ అయిపోయి ఏడ్చేసి, అరిచేసి ఇదంతా కరెక్ట్ కాదన్నా అని ఇమాన్యుయల్ ఏమో భరణి గారికి చెప్తూ ఉంటారనమాట. అక్కడ దివ్య, అలానే రాము రాథోడ్, భరణి, ఇమాన్యుయల్ వీళ్ళు నలుగురు ఉంటారు. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చేసి భరణి గారికి ఇలా చెప్తారనమాట. సో, ఇక దివ్య అవును ఇమాన్యుయల్ చెప్పింది కరెక్ట్ భరణి గారు. మీరు కూడా వెళ్ళి మాట్లాడడమే కరెక్టు. ప్రతిసారి ఈ ఎమోషన్‌ని క్యారీ చేస్తూ ఉంటాను. అసలు మాట్లాడకూడదు అంటే అదేంటి నేను అన్న అని పిలిచిన వాళ్ళతో మాట్లాడతాను. అండ్ మీతో కూడా నాకు హౌస్‌లో ఆ బాండింగ్ అనేది ఉంది కదా! ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? ప్రతిసారి ఆమె మాట్లాడాలి, ఆమె మీతో ఉండాలి, ఆమె కోసమే మీరు స్టాండ్ తీసుకోవాలి అంటే అది కరెక్ట్ కాదు అన్నట్టుగా దివ్య కావాలని తనూజ టాపిక్‌ని హైలైట్ చేస్తుందేమో అని అక్కడ అనిపిస్తుంటది. ఇక భరణి గారు కూడా ఆహా! మాట్లాడతాను. నువ్వేమి ఈ డిస్కషన్ కోసం ఏం చెప్పకురా ఇమ్మాన్యుయల్ తనూజ దగ్గర. ఎందుకంటే
తను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటది. తను బాధపడతా ఉంటది మళ్ళీని. మళ్ళీ నాన్నగారు నన్ను హర్ట్ చేశారు కదా మీరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ హర్టింగ్ ఏముంది అన్న, నువ్వు వెళ్ళి మాట్లాడితే సెట్ అయిపోతదిలే, దివ్య ఏం అనుకోదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక దివ్య మాత్రం ఆ టాపిక్‌ని ఇమ్మాన్యుయల్ కానీ, భరణి గారు కానీ వదిలేయమని చెప్పినా సరే, సోఫాలో కూర్చొని మాత్రం లేదు ఇక పైన నేను అలా చేస్తే మాత్రం అస్సలు నేను ఊరుకోను. అసలు హౌస్‌లో అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, నేను మాట్లాడితే తప్పేంటి అన్నట్టుగా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటదనమాట. ఇంక భరణి గారు తనుజతో మాట్లాడదామని అనుకుంటారో ఏమో తెలీదు. బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. తనుజ అప్పుడు అక్కడ రెడీ అవుతూ ఉంటదనమాట. ఇంతలో ఇమ్మాన్యుయల్ కూడా అక్కడికొచ్చి పుష్పలాగా గెటప్ వేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అన్నట్టు తనుజాని క్రియేట్ చేసి, ఏంటి శ్రీవల్లి ఈరోజు చాలా అందంగా ఉన్నావు బ్లాక్ సారీ కట్టుకొని అని కొంచెంసేపు ఫన్ చేస్తాడు. ఇక భరణి రాము రాథోడేమో అదే హౌస్‌లోకి బట్టలు ఐరన్ చేస్తున్నట్టు వస్తారు. అయితే ఇక తనుజ అక్కడ చెప్తుంది, "ఏంటి నాన్న ఇంకా మీరు ఫ్రెష్ అప్ అవ్వలేదా?" అని అడిగితే, "లేదమ్మా ఇప్పుడు అవుతానని" చెప్తాడు. ఇక తనుజతో మాట్లాడడానికి భరణి ఛాన్స్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటే రాము రాథోడ్ అంటాడు, "ఏదో ఒకటన్నా మాట్లాడేసి డైరెక్ట్‌గా తేల్చుకో కదా! రోజు ఈ ఎమోషన్స్‌ని క్యారీ చేయడం కరెక్ట్ కాదు" అంటూ రాము రాథోడ్ కూడా భరణికి సజెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట. అక్కడ రెడీ అవుతున్న తనూజ దగ్గరికి వచ్చిన భరణినే మళ్ళీ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే హౌస్‌లో ఉన్న వాళ్ళంతా ఈ ఎమోషన్‌ని కట్ చెయ్యు అని భరణి గారికి చెప్తున్నట్టు అనిపిస్తుంది లైవ్‌లో చూస్తూ ఉంటే. ఇక తనూజ కూడా తన జెన్యూన్‌గానే ఉన్నాను అని నాగార్జున గారి దగ్గర కూడా చెప్పింది. మరి తనూజ ఇదే ఎమోషన్‌తో కంటిన్యూ అవుతుందా? లేకపోతే కట్ చేస్తుందా? అన్నది ఫర్దర్ ఎపిసోడ్స్‌లో అయితే తెలుస్తుంది. కానీ భరణి గారు ఇప్పుడు దివ్య ఈ రైజ్ చేసిన టాపిక్‌ని తనుజ దగ్గర ఎలా చెప్తుంది అన్నది మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా మారింది. కానీ కావాలని దివ్య ఎక్కడో తను లైమ్‌లైట్‌లోకి రావడానికి పర్టిక్యులర్‌గా ఈ మ్యాటర్‌ని పట్టుకొని హైలైట్ చేస్తుందేమో అని అయితే అనిపిస్తుంది చూడటానికి. ఎందుకంటే వాళ్ళిద్దరి రిలేషన్ ఏదైనా ఉండని హౌస్‌లో అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఈ టాపిక్‌ని హైలైట్ చేసి మాట్లాడడం అంటే క కళ్ళలో వాటర్ తెచ్చుకొని మరి మాట్లాడడము, ఎమోషన్ అయిపోవడం, మళ్ళీ భరణి గారొచ్చి ఆమెకు కిస్ చేయడం హెడ్ పైన. ఇదంతా కూడా భరణి గారు ఒక్కరే హౌస్‌లో లేరు కదా, చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎమోషన్‌ని మాత్రమే బ్రేక్ చేసి మరి దీన్ని ఏదో ఒకటి మీరు తేల్చుకోండి అని చెప్పడం, భరణి గారికి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భరణి గారు ఆల్రెడీ తెలుసు గేమ్ ఎలా ఆడాలి అనేది. దాదాపు 4 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. ఎవరికి ఎలా గేమ్ చెప్పాలి, ఎలా ఉండాలి అనేది తెలుసు. ఈమె చెప్పాల్సిన పనైతే లేదు. పర్టిక్యులర్‌గా ఆ రిలేషన్ కోసమే హైలైట్ చేయడం అన్నది ఏమో కొంచెం దివ్య ఈ టాపిక్ పైన డ్రాగ్ చేస్తుందేమో అని చూసే ఆడియన్స్‌కి అయితే ఖచ్చితంగా అనిపిస్తది. దివ్య గేమ్ ఆడుతుంది, అన్నిటికి స్టాండ్ తీసుకుంటుంది, తనని ఎందుకు నామినేట్ చేస్తున్నారని క్వెషన్ చేస్తుంది. ప్రతి దానిలో కూడా ఆమె వాయిస్ అవుట్ ఉన్నప్పుడు తను పర్టిక్యులర్‌గా భరణి గారితో ఎమోషన్ కోసం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఆ అవసరం లేని టాపిక్‌ని హైలైట్ చేస్తే ఖచ్చితంగా చూసే ఆడియన్స్‌కి దివ్య కావాలని తనూజ భరణి రిలేషన్ పైన హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని అయితే అనిపిస్తది ఖచ్చితంగా. సో, చూసే వాళ్ళకి ఆమెకు ఉన్న గేమ్‌ని ఆమె మార్చుకుంటుందేమో దివ్య. సో, దివ్య మరి ఈ టాపిక్ పైన డ్రాగ్ చేయడం, తనుజ, భరణి ఎమోషన్స్ పైన మరి దివ్య కరెక్ట్ అంటారా? లేదంటే తనుజ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఎవరి రిలేషన్ బ్రేక్ అయితే బావుంటుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.